ఓరుగల్లులోని చారిత్రక భద్రకాళి అమ్మవారి ఆలయానికి శాకంబరి శోభ నెలకొంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఇక్కడ 15 రోజుల పాటు శాకంబరిగా అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అసలు ఈ శాకంబరి విశిష్టత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున దర్శనం చేసుకున్న పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉంది. మనతో పాటు ఆలయ పూజారి నాగరాజ్ శర్మ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు, అసలు ఈ శాకంబరి ఉత్సవాల విశిష్టత ఏంటి, అసలు ఎందుకు నిర్వహిస్తారు? మహాదేవ భద్రకాళి శరణం మమ. కొన్ని వందల సంవత్సరాల క్రితము మన అనేక కరువు కాటకాలు సంభవించి ప్రాణకోటికి జలధార కరువై తిందామంటే ప్రకృతిలో తిండి లేక అనేక ఇబ్బందులు పడినటువంటి ఒక సమయంలో మహర్షుల ద్వారా అమ్మవారిని ప్రార్థించారు. అమ్మ, మరి భూమిపైన వర్షధార లేదు, వర్షధార లేకపోతే పంట లేదు, పంట లేకపోతే మానవ మనుగడి ఆగిపోతుంది, యజ్ఞాలు ఆగిపోతాయి, చేయాల్సినటువంటి ఉపాసనలు ఆగిపోతాయి. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా సువృష్టిని కురిపించాలి అంటే ఎవరిని ప్రార్థించాలి అంటే అప్పుడు చెప్తారు, తతోహమఖిలం లోకదేహమాత్మ సముద్భవై భరిష్యామి సురాశాఖై రావృష్టై ప్రాణధారకై. దేవీ మహత్యంలో తెలిపినట్టు భగవతి ఆ జగన్మాతను ప్రార్థిస్తే ఆమెనే కరుణా కటాక్షాల చేత మనం రక్షించబడతాము అనంటే అందరూ కూడా జగన్మాతను ప్రార్థించగా అమ్మవారే తన శరీరంలో నుంచే వర్షధారను కురిపించి చక్కటి పంటలు పండింపజేసి ప్రకృతిని విరబూయించి అనేక ఆకుకూరలు, కూరగాయలను, ఫల పుష్పాదులను లోకానికి అందజేసిందట. మరి ఆ కృతజ్ఞతాభావంతోనే మహర్షులు నేటికి కూడా ఆషాఢ మాసం రాగానే శాకాంబరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయమస్తుతే శీఘ్రమన్న పానామృతం. అమ్మవారిని శాకాంబరిగా మనం ఎప్పటికీ ప్రతి సంవత్సరం ఆరాధన చేసినట్టయితే ఆషాఢ మాసంలోనే ప్రత్యేకత అసలు ఏంటిది? ఈ శాకాంబరిగా పూజించడం ద్వారా ప్రత్యేక ఫలితాలు ఏమన్నా వస్తాయి? ఇప్పుడు భక్తులు దర్శనం చేసుకున్న ద్వారా ఎలాంటి కోరికలు నెరవేరుతాయి? ఆషాఢ మాసంలోనే అమ్మవారిని ఆరాధన చేయాలి. మామూలుగానైతే బోనాలు అని చేస్తారు. బోనం అంటే భోజనం. తొలి విత్తులు నాటే సమయము ఇది. ఇప్పుడు వేసినటువంటి యొక్క పంటలు గట్టిగా క్రిమికీటకాల నుంచి రక్షించబడి మంచి పంటలు పండుతాయి, మంచి ఆకుకూరలు, మంచి కూరగాయలు ఆ లోకానికి అందుతాయి అని ఈ ఆషాఢ మాసములో గురు పౌర్ణమి అంటారు. ఈ ఆషాఢ పూర్ణమి నాడు అనేక కూరగాయలు, ఆకుకూరలు దండలుగా కుచ్చి అమ్మవారికి సమర్పించడం అంటే ఇక కృతజ్ఞతాభావం. భగవంతుడు మనకు వర్షాన్ని అందజేస్తే ఆ వర్షం ద్వారా చక్కటి పంటలు పండి లోకమంతా కూడా కరువు కాటకాల నుంచి బయటపడుతుందని భగవంతుడు ఈ ఆషాఢ మాసంలోనే చేయాలి అని ఆ అమ్మవారికి ఆషాఢ పౌర్ణమి నాడే శాకాంబరిగా ఆకుకూరలు, కూరగాయలు దండలు వేయాలని మనకు శాస్త్రానుసారంగా వస్తున్నది. రెగ్యులర్గా కూడా మన దగ్గరికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకునే పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రత్యేక రోజుల్లో, ఈ 15 రోజుల్లో కూడా భక్తులు ఏ విధంగా వస్తారు? అసలు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి పూర్తిగా ఈ ఆలయం సంబంధించి? మనకు వందల సంవత్సరాల నుంచి వెనుకటి నుంచే శాకాంబరిగా అమ్మవారు ఈ 15 రోజుల పాటు చేస్తాము. 15 తిథులకు ఒక్కొక్క దేవత ఒక్కొక్క రూపంలో ఉంటుంది. అదే పౌర్ణమి నాడు శాకాంబరిగా అమ్మవారిని పిలిచి ఆనాడు అమ్మవారిని ఆరాధన చేస్తాము. అయితే భక్తులకు అందరికీ తెలుసు, మొదటి రోజు ఇవాళ సహస్ర కలశముల చేత, అష్టోత్తర ఘటముల చేత అమ్మవారికి కుంభాభిషేకం ఉంటుంది. దీనితోటి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ కలశాలతోటి అభిషేకం చేయడం ద్వారా అమ్మవారు మనకు చక్కటి లోకానికి జలధారను అందజేస్తుందని, అలాగే పండిన పంటలు 15వ తారీఖు నాడు ఆకుకూరలు, కూరగాయలన్నింటినీ కూడా హారములుగా, కంఠాభరణములుగా చేసి అమ్మవారు సమర్పిస్తాము. భక్తులు అనేక సంఖ్యలోనే వస్తారు. చివరి రోజు శాకాంబరిగా అలంకరిస్తారు. అలంకరించిన కూరగాయలు మళ్ళీ మీరు ఏం చేస్తారు? అయితే పూర్వకాలంలో తీసుకువచ్చి అమ్మవారు బస్తాలుగా అమ్మవారి ముందు పోసి పంచిపెట్టేది. ఇప్పుడు ఏంటంటే అనేక రకములైన కూరగాయలు వచ్చేసినాయి మార్కెట్లోకి. ఎన్ని చిత్ర విచిత్రములైన కూరగాయలు మనం నిత్యం తినేటువంటి ఒక శాకములన్నింటినీ కూడా హారములుగా అమ్మవారికి వేస్తాము. అయితే వాటిని కుచ్చడం ద్వారా కొంత ఖరాబ్ అవుతాయి కాబట్టి భక్తులకు దర్శనమే విశేషము. ఇక అమ్మవారు మన ఇంట్లో పండిన పంట అయినా, గుళ్ళోదైనా, పువ్వు మన ఇంటిదైనా అమ్మవారికి ఎందుతుంది. అయ్యో ఆ పువ్వు అందరికీ ఇవ్వాలని కాదు, భగవంతుడికి సమర్పించడంలోని తాత్పర్యము అందరికీ మంచి పంటలు పండాలి, అందరికీ కరువు తీరాలి, కూరగాయలు, ఆకుకూరలు సమృద్ధిగా ఉండాలి అని అవి తీసుకొచ్చి పంచడంలో అందరు అనుకుంటాము. మరి అమ్మవారికి 5-6 క్వింటాలు వస్తాయి. ఇక్కడికి వచ్చే భక్తులు లక్షల్లో ఉంటారు, అందరికీ సరిపోవు. అది కాదు, ఆ సమయం మీద ఎవరికైనా అందుతే అందొచ్చు. 1, 2, 3 కూరగాయలు లేకున్నా కనుల పండుగ అంటాము. ఆ అమ్మవారిని శాకాంబరిగా కనులతోటి చక్కగా దర్శిస్తే ఆ కూరగాయలు మనవి కావా,
ప్రకృతిలో మనం లేమా? తెలంగాణ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆలయ అభివృద్ధి చేయాలని పూనుకొని దానికి సంబంధించి ఇప్పటికే మీనాక్షి అమ్మవారి ఆలయ నమూనాలో 4 రాజగోపురాలతో పాటు మాడవిల్లు నిర్మాణం చేపడుతున్న తరుణంలో భవిష్యత్తులో ఇంకా అమ్మవారి దేవాలయం ఇంకెంత ప్రాచుర్యం పొందుతుందని మీరు అనుకుంటున్నారు? అమ్మవారు ఆలయం గురించి మనం ఊహకందని రీతిలో అభివృద్ధిలో ప్రభుత్వం నడిపిస్తుంది. 4 రాజగోపురాలు, రాజగోపురంలో నుంచి అసలు అమ్మవారి దర్శనం చేసుకోవాలని రాజుల కాలం నుంచి శాసనాలు. అటువంటి రాజుల కాలంలోని ఆలయమే ఇది. కానీ మనకు గోపురాలు కట్టలేదు. కారణం అప్పుడున్నటువంటి యొక్క ఆర్థిక వెసులుబాటు కావచ్చు, అప్పుడున్నటువంటి యొక్క పరిస్థితులు కావచ్చు. ఇప్పుడు ప్రభుత్వం వారు ప్రత్యేకంగా ఆలయాన్ని అభివృద్ధి చేయాలి అని మరి అమ్మవారు సనాతనమైనటువంటి యొక్క ధర్మం, మన పూర్వం నుంచి వచ్చిన అమ్మవారు కాబట్టి రాజగోపాలు తర్వాత ఆ వైభవాన్ని మీరే చెప్తారు, మనం మాటల్లో వర్ణించలేము. మీరు అన్నారు ఆషాఢ మాసం అమ్మవారికి చాలా విశిష్టమైనది, కానీ కొంతమంది దూర ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకునే వారికి మీరు ఏం చెప్తారు? అంటే ఏ విధంగా పూజించమంటారు? దూరం నుంచి వచ్చేవారైనా ఎక్కడి నుంచి వచ్చేవారైనా అమ్మవారిని మంచిగా మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారు అజానుబాహుడు, రాముడి వెళ్ళే రూపం. అమ్మవారు 9 ఫీట్ హైట్, 9 ఫీట్ల ఎత్తు, 9 ఫీట్ల వెడల్పుతోటి అమ్మవారు మనం ఎంత దూరం నుంచి చూసినా కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అమ్మవారి అనుగ్రహాన్ని మనం ఇంత దూరం ఉన్నా దగ్గరున్నా సంపూర్ణంగా కలిగిన భావం అమ్మవారు చూస్తే కలుగుతుంది. కాబట్టి భక్తులు ఎట్లా వచ్చినా వరంగల్ మనకు అభివృద్ధి చెందిన ప్రదేశమే. ఇక్కడ ఎక్కడైనా ఉండవచ్చు. వరంగల్ ప్రాంతంలో అమ్మవారు దర్శించవచ్చు. నివాస యోగ్యమైన ఎంత మనకు ఇక్కడ సత్రాలు లేవు, కానీ చుట్టూ కూడా వరంగల్ పర్యాటక కేంద్రంగా మారింది. భక్తులు స్వచ్ఛంగా రావచ్చు, అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించవచ్చు. మొత్తానికి కూడా 15 రోజుల పాటు అమ్మవారిని రకరకాల అలంకరణలు అలంకరించి భక్తులకు దర్శనమిచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా ఎన్నడూ లేని విధంగా కూడా భక్తులు భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్న పరిస్థితి. చివరి రోజు జూలై 10వ తేదీన అమ్మవారిని కొన్ని టన్నుల కూరగాయలతో శాకాంబరి దేవిగా అలంకరించి భక్తులకు ప్రత్యేక అలంకరణను దర్శనం చేయిస్తాం. దీని ద్వారా కూడా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని ప్రత్యేక దర్శనం చేసుకుని వాళ్ళు పూజించడం ద్వారా వాళ్ళు కోరుకున్న కోరికలు కూడా పూర్తిగా నెరవేరే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఆలయ పూజారి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తు రాము, మెగనంటి వరకు.